అండి అందరికీ నమస్కారం. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు మరి 10వ తరగతి నగర గీతం పాఠ్య భాగానికి చెందినటువంటి అలిశెట్టి ప్రభాకర్ కవి పరిచయం చెప్తున్నానండి. బాగా గుర్తుంచుకోండి. ఇందులో చాలా బిట్స్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ కవి పరిచయం కూడా ఇది. మరి కవి అలిశెట్టి ప్రభాకర్ గారండి. కవి జన్మస్థలం జగిత్యాల జిల్లాలో జగిత్యాల గ్రామం. మరి ఈయన 12వ తారీఖు 1వ నెల 1954లో జన్మించాడు. జీవిత విశేషాలు: మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పత్రికలకు పండుగల ప్రకృతి దృశ్యాల సినీ నటుల బొమ్మలను వేసేవాడు. చాలా బీద కుటుంబం నుండి వచ్చినారండి అలిశెట్టి ప్రభాకర్ గారు. చాలా నేర్పు ఓర్పు కలిగినటువంటి వ్యక్తి. మరి జీవిక కోసం అంటే జీవితాన్ని ముందుకు నడిపించడం కోసం ఈయన మొట్టమొదటిగా ఈయనకు వచ్చినటువంటి ఆర్ట్ ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలు వేసి పత్రికలకు ఇచ్చి డబ్బును సంపాదించుకునేటువంటి వారండి. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిగా మారారు. ఒక సాహితీ సంస్థతో పరిచయాలని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ పరిచయంతో ఒక కవిగా మారాడు. తనకి పరిష్కారం అన్న వీరి కవిత మొట్టమొదటిసారిగా ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయిందండి. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976, కరీంనగర్లో స్టూడియో శిల్పి 79, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ 83 ఏర్పాటు చేసుకొని జీవనం సాగించారు. అక్కడక్కడ స్టూడియోలు ఏర్పాటు చేసుకొని జీవితాశయాన్ని కొనసాగిస్తున్నారు. ఎర్ర పావురాలు 1978లో మొదటి కవితా సంకలనం. ఈయన ఒక కవిత రాశారండి. దానికి ఒక ఎర్ర పావురాలు అనే పేరు పెట్టుకున్నాడు. అతడు పుస్తకంలో అచ్చయింది. సంకలనం, కవితా సంకలనం కవితని రాశారు. మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం. 1990లో 6 సిటీ లైఫ్, 1992 మొదలగునవి వీరి అచ్చైన కవిత్వ సంకలనాలు. చాలా గొప్ప కవితలు రాశారండి. పుస్తకాలు కూడా రాశారు. ఈయన బొమ్మలు, చిత్రలేఖనాలు కూడా బాగా విరివిగా చేసేటువంటి వారు. ఈయన రాసినటువంటి కవితలతో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి లభించింది. మరి ఈయన ఆంధ్రజ్యోతి, ఈయన ఏంటి అలిశెట్టి ప్రభాకర్ గారు సిటీ లైఫ్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ఈ కవి ప్రఖ్యాతి పొందాడు. హైదరాబాదు జీవితం అందరికీ తెలిసిన విషయమే. పల్లెటూరులో ఉన్నటువంటి నిమ్మలం, మంచితనం, స్వచ్ఛమైన వాతావరణం సిటీలో దొరకదు. మరి అలాంటి సిటీ గురించి వివరంగా ప్రజానీకానికి తెలియజేసే ఆలోచనతో ఇతను అలిశెట్టి ప్రభాకర్ గారు ఏం చేశారు అంటే, సిటీలోనే ఒక చిన్న గది, ఇనప్పెట్టె లాంటి గది అని చెప్తాడండి. అలాంటి గదిలో కిరాయికి తీసుకొని అక్కడ వండుకుంటూ సిటీలో ఉండేటువంటి ప్రజలు పడినటువంటి కష్టాలను సిటీ లైఫ్ అనే పేరుతో ఈయన ఒక 6 సంవత్సరాల పాటు దినపత్రికల్లో సీరియల్గా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ఈ కవి చాలా 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 ప్రఖ్యాతి పొందాడు. ఈయన అలిశెట్టి కవితా రచన తీరు ఎలా ఉంటుందంటే, ఈ కవి కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని పాఠకులలో ప్రగతిని, ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాడు. తనకి ఉన్నటువంటి ఆయుధం జీవిత పరమావధిని పొందడం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం, జీవితంలో మంచి గొప్ప పేరు సంపాదించుకోవాలనే అతని మనసులో ఉన్నటువంటి ఆలోచనకు గాను అతని రచన ఆయనకి ఆయుధంగా ఉంది అనేసి ఆయనకు అర్థమైపోయి అలిశెట్టి ప్రభాకర్ గారు కవితలని ఆయుధంగా మలుచుకున్నారు. పాఠకులలో ప్రగతిని, ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాడు. మరి ఈ పత్రికల్లో ఇచ్చేటువంటి సీరియల్ రూపంలో ఉన్నటువంటి తన కవితల్ని ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చి, అందువల్ల ప్రజల్లో కూడా సిటీ లైఫ్ అంటే ఈ విధంగా ఉంటుందా, ఇంత అవస్థలతో కూడుకున్నటువంటిదిగా ఉంటుందా, మరి దీనికంటే పల్లెటూరి వాతావరణమే చాలా గొప్పగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజల్లో కొంతవరకు మార్పు తీసుకురాగలిగిన వ్యక్తి ఈ అలిశెట్టి ప్రభాకర్ గారు. చాలా చాలా ముఖ్యమైనటువంటి కవి పరిచయం అండి ఇది. ఇందులో చాలా బిట్స్ మన టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి తెలుగుకు సంబంధించినటువంటి డౌట్స్ను వెంటనే క్లియర్ చేసుకోవడానికి తెలుగు బోధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.